నమస్తే, నేను మీ డాక్టర్ సూరి రఘురామ్. బాగా పొగలు సెగలు కక్కి భయంకరమైన వేడితో అల్లల్లాడిపోయే మన తెలుగు రాష్ట్రాల్లో చలికాలం వస్తుందంటే చాలామందికి ఒక ఆహ్లాదకరమైన ఫీలింగ్. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు, బయటికి వెళ్ళి ఇబ్బంది పడాల్సిన పని ఉండదు, మధ్యాహ్నం కూడా ఏదైనా మన పని చూసుకోవచ్చు. కానీ కొంతమందికి మాత్రం శీతాకాలం వస్తుందంటే వాళ్ళకి లోపల ఒక భయంకరమైన దడలాగా స్టార్ట్ అవుతూ ఉంటుంది, ఆందోళన కలుగుతూ ఉంటుంది. బయటికి అందరూ ప్రశాంతంగా తిరుగుతూ ఉంటే వీళ్ళు మాత్రం ఇంట్లోనే ఆ ముక్కులు కప్పుకుని బాడీ మొత్తం కవర్ చేసుకుని మాస్క్ పెట్టుకుని గడుపుతూ ఉంటారు. ఇలాగ వాళ్ళని సహజత్వానికి ఆనందానికి దూరం చేసే ఇబ్బందికరమైన అనారోగ్యం పేరే ఆస్తమా, బ్రాంకియల్ ఆస్తమా. మన ప్రాంతంలో దీన్ని రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఉబ్బసం అని, లేదా ఈ పిల్లి కూతలు వచ్చాయని, ఇలాంటి రకరకాల పేర్లతో. వాస్తవానికి ఆస్తమా అనేది ఎక్కువ శాతం మందిలో అప్పుడప్పుడు, అంటే కేవలం చలికాలంలో లేదా వాతావరణం బాగా ఇబ్బంది పెడుతున్నప్పుడు, డస్ట్ ఉన్న పరిస్థితుల్లోనే ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కానీ కొంతమంది మాత్రం ఇది దీర్ఘకాలిక సమస్యగా మారి ప్రతిరోజు సీజన్తో సంబంధం లేకుండా ఏడిపిస్తూ ఉంటుంది. వాస్తవానికి ఆస్తమా అనేది ఒక చిన్నపాటి ఎలర్జీ, కాస్తంత తీవ్రమైన ఎలర్జీ. మనకి శ్వాస తీసుకునే వ్యవస్థ చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది. మనం ముక్కు నుంచి గాలి తీసుకుంటాం, గాలి గొంతులోకి మనకి ఒక గొట్టం ద్వారా, ట్రాకియా అంటారు, ఆ గొట్టం ద్వారా చేరుతుంది. అక్కడి నుంచి అది రెండుగా విడిపోయి, అక్కడి నుంచి ఇంకా చిన్నటి అవి గొట్టాలుగా అది విడిపోయి విభజింపబడి అది చివరికి వెంట్రుక సైజ్కి చిన్నగా మారుతుంది. సో అంత చిన్న దాంట్లో కూడా ఈ గాలి ప్రసరిస్తుంది అన్నమాట. అక్కడ ఎల్వియోలే అని ఒక ప్రత్యేకమైన వ్యవస్థ ద్వారా ఈ ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఆస్తమా పేషెంట్లలో రెండు రకాల సమస్యలు ఏర్పడతాయి. ఒకటి, గాలి తీసుకునే గొట్టాలు ముడుచుకుపోతాయి, ఉన్నట్టుండి కుచించుకుపోయినట్టు అయిపోతాయి. దానికి తోడు శ్వాస తీసుకునే గొట్టాల్లో ఈ కఫం చేరి నిండిపోయి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. దాంతో వీళ్ళకి శ్వాస అందక ఉక్కిరి బిక్కిరి అయిపోయి ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళకి కొంతమందికి అయితే శ్వాస తీసుకున్నప్పుడు కొంత ఇబ్బంది తక్కువ ఉంటుంది, కానీ శ్వాస వదిలేటప్పుడు అది వాళ్ళకి నరకం చూపిస్తుందంటే అది ఆశ్చర్యపోకలేదు. సరే, ఇంత ఇబ్బంది పెడుతున్న ఈ ఆస్తమా, దీంట్లో మనకి ప్రాథమికంగా ఎలాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి? ఆస్తమా వచ్చిన వాళ్ళు ఈ దైనందిన జీవిత చర్యలు చేసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళకి ఊపిరి బయటకు వదిలేటప్పుడు, ఊపిరి లోపలికి తీసుకునేటప్పుడు కూడా ఒక రకమైన కుయ్ కుయ్ అన్నట్టుగా కూతల్లాగా శబ్దాలు వస్తూ ఉంటాయి. కొంతమందికి మనం స్ట్రెచ్ పెట్టి ఎగ్జామిన్ చేస్తే కనిపిస్తూ ఉంటాయి. కొంతమంది పేషెంట్లు మా దగ్గరికి ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు మొదట్లో వాళ్ళు పక్కన కూర్చుంటే అసలు మనం ఎగ్జామిన్ చేయాల్సిన అవసరం లేకుండా కూడా వాళ్ళ గొంతు పట్టే మనం వాళ్ళకి ఆ పిల్లికోతలో ఉన్న విషయం దాదాపుగా చెప్పచ్చు. బయటికే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, పక్కన ఆ చైర్లో కూర్చుంటారు, మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళకి ఆ శబ్దాలు మనకి వినిపిస్తూనే ఉంటాయి. అట్లాగే శ్వాస అందదు, షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్, ఊపిరి అందక ఉక్కిరి బిక్కిరి అయిపోయి చాలా అవస్థపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటారు. అట్లాగే ఛాతీ పట్టేసిన ఫీలింగ్, చెస్ట్ డిస్కంఫర్ట్ అనమాట, బిగుసుకుపోయిన ఫీలింగ్ కలిగి శ్వాస అందక ధారాళంగా గాలి కోరుకుంటూ ఉంటారు. ఎయిర్ హంగర్, గాలి ఆకలిలాగా వాళ్ళకి అనిపించి ఇబ్బంది పడుతూ ఉంటుంది. త్వరగా అలసిపోతూ ఉంటారు. మిగతా వాళ్ళు పని చేసుకున్నంత ఫ్రీగా వీళ్ళు పని చేసుకోలేరు. ఇవే కాకుండా ఈ ఆస్తమాతో అటాక్ వచ్చిన వాళ్ళు, ఆస్తమా ఎప్పుడు కూడా కంటిన్యూగా ఉండదు అనమాట, అటాక్స్ ఉంటాయి. సర్టెన్ ఫేజ్లో ఇది బాగా తీవ్రంగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. మళ్ళీ కొన్ని రోజులు లేదా కొన్ని వారాలు గడిచాక దీని తీవ్రత తగ్గుతూ ఉంటుంది. అందులోనూ పిల్లల్లో దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ తీవ్రమైన అటాక్ ఉన్న స్థితిలో పెద్దవాళ్ళైనా చిన్నపిల్లలైనా మనకి వెల్లకిలా పడుకోవడానికి చాలా సఫర్ అవుతూ ఉంటారు, శ్వాస అందక ఇబ్బంది పడుతూ ఉంటారు. దాంతో కూర్చుని నిద్రపోతూ ఉండడం కానీ, లేదా వీపు దగ్గర దిండులాగా పెట్టుకుని హెడ్ భాగం ఎలివేట్ చేసుకుని 45 degrees యాంగిల్లో పడుకుని నిద్రపోవడం కానీ, ఇట్లాంటి పాపం ప్రయోగాలు చేసి ఆ సమస్య నుంచి బయటపడడానికి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. అట్లాగే మాట్లాడడానికి కూడా చాలా సఫర్ అవుతారు. వాళ్ళు మాట్లాడుతుంటే ఊపిరి ఆగిపోతున్నట్టు, ఊపిరి అందనట్టు వాళ్ళని ఈ రకమైన ఆస్తమా ఇబ్బందికి గురి చేస్తూ ఉంటుంది. ఇవే కాకుండా పేషెంట్స్కి వాళ్ళు ఎక్సర్సైజ్ చేయడానికి చాలా సఫర్ అవుతూ ఉంటారు. ఎక్సర్సైజ్ చేస్తే త్వరగా అలసట వచ్చేస్తూ ఉంటుంది. ఒక వ్యక్తి ఒక 1/2 కిలోమీటర్ కూడా నడవలేక చాలా అవస్థపడుతూ ఉంటాడు. పొద్దున్న టైంలో బయటకు వెళ్ళాలంటే చాలా ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది.
ఇవే కాకుండా ఇంకా అనేక రకాల సమస్యలు ఈ ఆస్తమాలో ఒక్కొక్కళ్ళని ఒక్కో రకమైన ఇబ్బందులు మనని వేధిస్తూ ఉంటాయి. అసలు మరి ఎందుకు వస్తుంది ఈ అటాక్? ఈ ఆస్తమా తిరగబెట్టడానికి ప్రధానమైన కారణాలు ఏంటి? ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన కీలకమైన కారణం డస్ట్, దుమ్ము, అట్లాగే పొగ, దాంతోపాటు మంచు. మీరు ఆస్తమా పేషెంట్స్ ఎప్పుడు గమనించండి, వాళ్ళు నవంబర్, డిసెంబర్ టైం వచ్చిందంటే వాళ్ళు చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. వాళ్ళకి ఆ చలిగాలి తగిలితే, అందులో పొద్దున్నే ఏదైనా డ్యూటీ కారణంగా కానీ, షిఫ్ట్లు డ్యూటీలు ఉండి కానీ, లేదా ఇంకేదైనా కొన్ని రకాల డిపార్ట్మెంట్స్లో పొద్దున వెళ్ళాల్సి ఉంటుంది. సో పొద్దున 4-5 టైంలో బయటికి వెళ్తే చలిగాలి నేరుగా ముక్కుకి కానీ తగిలిందంటే వాళ్ళు ఉన్నట్టుండి ఆ ఉక్కిరిబిక్కిరైపోయి ఉబ్బసంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఈ పొగ, చలిగాలి ఇటువంటివి వాళ్ళకి చాలా ప్రాబ్లంగా మారుతూ ఉంటాయి. ఇవే కాకుండా పొలెన్, మనకి ఈ రాజమండ్రి దగ్గర ఒక ఊరుంది కడియం అని, కడియపు లంక. దేశంలోనే అత్యధికంగా ఎక్కువగా నర్సరీలు ఉండే ప్రాంతం అది. చూడడానికి బ్యూటిఫుల్, అందమైన లొకేషన్. కానీ ఆ ప్రాంతంలో పుప్పొడి ఎక్కువ, ఎందుకంటే అక్కడ కోట్లాది పుష్పాలు ఉంటాయి. ఆల్మోస్ట్ మీరు కాశ్మీర్, బెంగళూరు తర్వాత మనకి అత్యధికంగా పుష్పాలు ఒకే చోటు ఉన్న ప్రాంతం ఇది. సో ఈ ప్రాంతంలో ఆ పుప్పొడి ఎక్కువగా ఉండి అక్కడ చుట్టుపక్కల ఎవరైనా ఆస్తమా పేషెంట్స్ ఉంటే వాళ్ళు కొంత ఇబ్బంది పడి సఫర్ అవుతూ ఉంటారు. సో అట్లాగే పుప్పొడి, ఆస్తమా సమస్య ఉన్న వాళ్ళు అందుకనే ఆడవాళ్ళకి మనం పువ్వులు పెట్టుకోవద్దని, పువ్వులు ఉండే చోటకి, తోటల్లోకి వెళ్ళొద్దని చెప్తూ ఉంటాం. ఇవే కాకుండా కొన్ని రకాల పెర్ఫ్యూమ్స్, అంటే ఈ ఘాటైన ఈ సెంటులు లాంటివి వాళ్ళు కొట్టుకున్నప్పుడు, అట్లాగే వంటింట్లో తాలింపు పెట్టినప్పుడు, లేదా ఏదైనా ఘాటైన పొగ పీల్చినప్పుడు, ఈ ఫినాయిల్ స్మెల్ కానీ, పెయింట్ స్మెల్ కానీ, అట్లాగే ఏదైనా ఇతర కెమికల్ ఎక్స్పోజర్ ఉన్నప్పుడు కానీ వాళ్ళు చాలా సఫర్ అయ్యి ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. ఇవే కాకుండా ఇంట్లో పెట్స్ ఉన్నవాళ్ళు, అంటే ఈ కుక్కలు అవి పెంచుకుంటారు కదా, వాటిపై నుంచి మనకి కంటికి కనబడి సన్నటి దుమ్ము లాంటిది వస్తూ ఉంటుంది. ఆ దుమ్ము కూడా ఒక్కోసారి వీళ్ళలో ఈ తీవ్రమైన ఆస్థమాటిక్ అటాక్ని ప్రేరేపించి వాళ్ళు సఫర్ అయ్యేలాగా, ఇబ్బంది పడేలాగా చేస్తూ ఉంటుంది. ఈవెన్ ఏసీ కూడా, వాళ్ళు ఏసీ పెట్టుకుని ఎవరైనా ఫ్యాన్ వేసుకుంటే రాత్రి వాళ్ళకి కాళ్ళరాత్రి నిద్ర పట్టక చాలా సఫర్ అయిపోయి ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. కాస్త ఆహ్లాదకరంగా ఎక్కడైనా గాలి పీల్చుకుందామంటే వాళ్ళకి కుదరదు. ఉన్నటువంటి మేఘాలు, మబ్బు కమ్మిందనుకోండి, వాళ్ళు ఎండాకాలంలో కూడా ఉన్నట్టుండి మేఘాలు, మబ్బు కమ్మి వర్షంలాగా తేమ శాతం ఒక్కసారి పెరిగితే వీళ్ళల్లో ఆ ప్రాబ్లం స్టార్ట్ అయ్యి చాలా సఫర్ అవుతూ ఉంటారు. అట్లాగే కొన్ని రకాల మందులు కూడా, ఉదాహరణకి గ్యాస్ సమస్య తగ్గడానికి వాడే కొన్ని రకాల మందులు, బీపీ సమస్య అదుపులోకి రావడానికి వాడే కొన్ని రకాల మందులు కూడా ఈ రకమైన ప్రాబ్లమ్ని పెంచి పేషెంట్ని ఇబ్బందులకి గురి చేస్తూ ఉంటాయి. దీనికి అనేక రకాల టెస్టులు చేస్తాం. మా దగ్గరికి రెగ్యులర్ వచ్చే కేసెస్లో ఈ ఆస్తమా కేసెస్ కూడా ఒకటి. ఇది చాలా సులువుగా తగ్గే సమస్య, కానీ పేషెంట్లు దీన్ని నిర్లక్ష్యం చేయడం, సరైన టైంలో సరైన ప్రికాషన్స్ తీసుకోక ముద్ర పెట్టుకుని సఫర్ అవుతూ ఉంటారు. దీనికి మనం పేషెంట్ రాగలిగితే కొన్ని బేసిక్ టెస్టుల ద్వారా వాళ్ళ ఊపిరితిత్తుల పరిస్థితిని మనం దాదాపుగా అంచనా వేసుకోవచ్చు. బేసిక్ టెస్టులు అంటే కొన్ని రకాల రక్త పరీక్షలు, అట్లాగే ఛాతీ భాగానికి ఒక ఎక్స్రే చేయించడం, అలాగే పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అంటాం. అంటే ఊపిరితిత్తుల లోపల ఎయిర్ ఫ్లో, దాంట్లో ఎంత వాల్యూమ్ నిండుతోంది, దాంట్లో ఏమైనా ఇబ్బందిగా ఉందా, పేషెంట్కి ఎంతవరకు అతను శ్వాస తీసుకోగలుగుతున్నాడు, లాంటి విషయాల్ని ఈ పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ ద్వారా తెలుసుకునే అవకాశం ఉంటుంది. సో ఇటువంటి టెస్టులు ఒకవేళ మరీ ఇబ్బంది పెట్టిన పక్షంలో ఛాతీకి సిటీ స్కాన్ లాంటి టెస్టులు కూడా చేసి సమస్యను దాదాపుగా అంచనా వేస్తూ ఉంటాం. సరే, ఇక చికిత్స విషయానికి వస్తే ఇక్కడ ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆస్తమా క్యూర్ అవడం అనేది దాదాపుగా ఉండదు. సో ఇట్ హ్యాస్ నో క్యూర్, అది వాస్తవం. పేషెంట్లకు మనం ఎప్పుడు కూడా నిజాలు చెప్పకపోయినా పర్లేదు, కానీ అబద్ధాలు చెప్పకూడదు. కొంతమంది పేర్లు ఎందుకు కానీ రకరకాల వైద్య విధానాల వల్ల, ఇంక్లూడింగ్ ఆయుర్వేదిక్లో కూడా కొంతమంది నకిలీ డాక్టర్లు క్యూర్ అని, గ్యారంటీ అని, పెర్మనెంట్ అని, సో ఇటువంటి పేర్లు పెట్టి 100% అని, సో ఇటువంటివి వాస్తవంగా వైద్యంలో మనకి ఎప్పుడు కూడా అవకాశం ఉండదు. ఆస్తమా అనేది ఒక చిన్న పటాలజీ. పేషెంట్ జాగ్రత్తలు తీసుకుంటే జీవితంలో మనం రాకుండా చేసుకోవచ్చు. అజాగ్రత్తగా ఉంటే పదే ఇబ్బంది పెట్టేలాగా మారే సమస్య ఇది. సరే, దీంట్లో ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే మందులు వాడడం కాదు, ఫస్ట్ జాగ్రత్తలు తీసుకోవాలి. ఆయుర్వేద వైద్య విధానంలోకి వస్తే ఆయుర్వేదంలో నిదాన పరివర్జనం అనేది ఏ ట్రీట్మెంట్ చికిత్సకైనా అత్యంత ముఖ్యమైన పని. నిదానం అంటే కారణం, పరివర్జనం అంటే వదిలేయడం.
సో ఆస్తమాని ఏదైతే ప్రేరేపిస్తుందో, ఉదాహరణకి అక్కడ డస్ట్ కానీ పొగ కానీ లేదా మరేదైనా కారణం ప్రేరేపిస్తుంటే, ఉదాహరణకి సిగరెట్ కాల్చే వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఆ సిగరెట్ స్మోక్ ఆస్తమాన్ని ప్రేరేపిస్తుంటే వాటికి దూరంగా ఉండాలి. ఒకవేళ దూరంగా ఉండలేని పరిస్థితి ఉంటే మనం జాగ్రత్తలు పాటించడం ద్వారా కూడా మ్యాక్సిమం వాటిని అవాయిడ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. ఈ మధ్యకాలంలో కోవిడ్ వచ్చిన తర్వాత చాలామంది మాస్కులు యూజ్ చేస్తున్నారు. సో ఈ మాస్కులు పెట్టుకోవడం అనేది ఆస్తమా పేషెంట్స్కి చాలా మంచిది. వాళ్ళకి వేరే విధంగా కూడా కోవిడ్ రాకుండా ఆపడం ఒక ఎత్తు అయితే, వేరే విధంగా కూడా ఇది అటాక్ రాకుండా మనని కాపాడగలదు. సరే, ఇక మందుల విషయానికి వస్తే ప్రస్తుత ఎలోపతి వైద్య విధానంలో మనకి బ్రాంకోడైలేటస్ కానీ మ్యూకోలైటిక్స్ కానీ, అంటే శ్వాసగొట్టాలు తెరుచుకునేలాగా, అట్లాగే లోపల కఫం తెగి పలచబడేలాగా మందులు వాడుతూ ఉంటారు. ఇన్హేలర్స్ యూజ్ చేస్తూ ఉంటారు. ఇవి మనకి తాత్కాలికంగా చక్కటి ఉపశమనం కలిగిస్తాయి. అట్లాగే స్టెరాయిడ్స్ ఎక్కువ వాడుతూ ఉంటారు. స్టెరాయిడ్స్ వాడడం దాదాపుగా లేకుండా ఎలోపతి వైద్య విధానంలో ఆస్తమాకి చికిత్స అనేది ఉండదనేది మనం ఇక్కడ వాస్తవం చెప్పుకోవాలి. మరి వీటి వల్ల మరి తాత్కాలిక ఉపశమనం అయితే ఉంటుంది, కానీ దీర్ఘకాలంలో సమస్యలు ఎక్కువ అవుతాయి. అట్లాగే మందులు వాడుతూ పోయినా కూడా మరి దానివల్ల ఆస్తమాకి మించిన దుష్ఫలితాలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. మరి ఆయుర్వేద చికిత్స విధానానికి వస్తే, ఆయుర్వేదంలో అనేక రకాల మందులు ఆస్తమాలో చాలా చక్కగా పనిచేస్తాయి. కానీ మందుల గురించి మనం తెలుసుకునే ముందు కొన్ని బేసిక్ చిట్కాల ద్వారా కూడా మనం ఈ సమస్యని చాలా వరకు అదుపు చేయొచ్చు. అందులోనూ కొత్తగా ఆస్తమా బారిన పడిన వాళ్ళు, రీసెంట్గా ఆస్తమా సమస్య బయటపడిన వాళ్ళు, వీళ్ళల్లో మరింత బెటర్గా మనం ఈ చిట్కాలతోనే సమస్యని సాల్వ్ చేయొచ్చు. అలా ఎంతోమందికి నేను నా దగ్గరికి వచ్చే పేషెంట్స్లో దాదాపు 100 మందిలో ఒక 30% ఆఫ్ ద పీపుల్ వితౌట్ మెడిసిన్స్ కూడా మనం చక్కటి రికవరీ కనుక తీసుకురాగలుగుతున్నాం. ఇక బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, యోగా లాంటి బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ప్రాపర్గా వాళ్ళు రెగ్యులర్ బేసిస్ మీద, అంటే ఎప్పుడో మూడ్ వచ్చినప్పుడు కాకుండా రెగ్యులర్ బేసిస్ మీద ప్రాపర్ గురు కంట్రోల్లో కనుక చేయగలిగితే వాళ్ళకి చాలా ట్రెమెండస్ రిజల్ట్ వస్తూ ఉంటుంది. దీని నుంచి బయటపడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇక మందుల విషయానికి వస్తే, చిట్కాల విషయానికి వస్తే, పిప్పళ్ళ చూర్ణం దాదాపుగా మనకి మేజర్ ఆయుర్వేదిక్ షాప్స్ అన్నిట్లోనూ పిప్పళ్ళ చూర్ణం దొరుకుతుంది. మీరు పిప్పళ్ళ చూర్ణం దొరికితే చూర్ణం తీసుకోవచ్చు. లేదు, మీకు ఏదైనా క్వాలిటీ విషయంలో అనుమానం ఉంటే పిప్పళ్ళే తీసుకోండి. పిప్పళ్ళు జస్ట్ ఒక చిన్న పీస్ తీసుకుని నాలుక మీద వేసుకుని చూస్తే ఆ నాలుకన ఆ భాగం మొత్తం తిమ్మిరెక్కిపోయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. సో అట్లా అనిపిస్తే అది ఒరిజినల్ పిప్పలి అని మనకి అర్థం అన్నమాట. సో ఇట్లాంటి పిప్పలు తీసుకుని ఫ్రై చేయాలి. దోరగా తక్కువ ఫ్లేమ్లో ఎక్కువసేపు ఫ్రై చేసి మొత్తం సుమారుగా డ్రై అవ్వాలి. సో ఇట్లాగ పిప్పళ్ళు ఫ్రై చేస్తున్నప్పుడు వస్తున్న స్మెల్కే చాలామందికి ఆస్తమా అటాక్ తగ్గిపోయి వాళ్ళకి శ్వాస ఫ్రీగా ఆడిన సందర్భాలు నా ఎక్స్పీరియన్స్లో చాలా చూసా. మా కాలేజీలో మేము పిప్పళ్ళు ఫ్రై చేసే చోటకి ఎవరైనా ఆస్తమా పేషెంట్ తీసుకెళ్తే అక్కడ వితిన్ ఫ్యూ మినిట్స్ లేదా ఫ్యూ అవర్స్లో పేషెంట్కి చాలా డిఫరెన్స్ అనేది కనిపిస్తూ ఉండేది. వితౌట్ మెడిసిన్స్, అసలు సైడ్ ఎఫెక్ట్స్ లేని వైద్యం ఇది. ఇట్లాంటి పిప్పళ్ళ చూర్ణం ఒక్క పావు చెంచా, దానికి ఇంకొక పావు చెంచా ఎస్టీ మధు, అతి మధురం అంటారు, ఇది కూడా మనకి దాదాపుగా ప్రతి ఆయుర్వేదిక్ షాప్లో దొరుకుతుంది. ఈ రెండింటిని బాగా మిక్స్ చేసి ఈక్వల్గా కొద్దిగా 2 చెంచాలు తేనె తీసుకుని రోజు పొద్దున్న సాయంత్రం ఆహారం తీసుకున్న తర్వాత తీసుకోవాలి, లోపలికి నాకేయాలి. సో దీంతో చాలా చక్కటి ఫలితం కనిపిస్తూ ఉంటుంది. సరే, ఎస్టీ మధు దొరకకపోతే ఏం చేయాలి? దాని ప్లేస్లో శొంఠి పొడి కలిపి కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే పిప్పళ్ళు, శొంఠి పొడి, ఇవి మీరు కమ్మటి మజ్జిగలో కూడా కలిపి తాగొచ్చు, లేదా తేనెతో కూడా తీసుకున్నా కూడా చాలా ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇవే కాకుండా మరొక ఈజీ చిట్కా మనకి దీంట్లో చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తూ ఉంటుంది. ఆ ఫలితాలను ఇచ్చే చిట్కా ఇప్పటికిప్పుడు కూడా మీరు ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఎట్లా తయారు చేసుకోవాలంటే, మంచి గోధుమ పిండి, బయట కొనేది కాకుండా మీరు సొంతంగా ఆడించుకున్న గోధుమ పిండి అయితే దీనికి కరెక్ట్ సూటబుల్ అని చెప్పొచ్చు. అట్లాంటి గోధుమ పిండి తీసుకోండి. అది ఒక 100 గ్రాములు లేదా 200 గ్రాములు మీ అవసరం బట్టి తీసుకుని ఫ్రై చేయాలి. కాస్త దోరగా, కాస్తంత గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేయాలి. సో మంచి స్మెల్ వస్తుంది. సో ఎంతైతే గోధుమ పిండి తీసుకున్నారో అంతే మంచి పసుపు తీసుకోవాలి. ఇది కూడా మీరు బయట పసుపు కొనే కంటే మీరు సొంతంగా ఆడించుకున్నదైతే మనకి రిలయబుల్గా ఉంటుంది. సో అటువంటి పసుపు తీసుకుని దాన్ని కూడా సెపరేట్గా దూరగా ఫ్రై చేయాలి.
ఈ రెండు సపరేట్గా ఫ్రై చేశాక చల్లబడ్డాక మిక్స్ చేసేసేయాలి. ఈ పొడి అసలు ఇది ఆస్తమాన్ని తగ్గించగలదా అని చాలామంది ఆశ్చర్యపోతారు, కానీ రిజల్ట్ మాత్రం చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. సో ఇది ఒక చిన్న స్పూన్ పొద్దున, చిన్న స్పూన్ సాయంత్రం గోరువెచ్చని నీటితో కానీ తేనెతో కానీ తీసుకుంటే చక్కటి ఉపశమనం కలిగి పేషెంట్కి కాస్త బ్రీత్ అనేది ఫ్రీ అయ్యే అవకాశం ఉంది. ఇక ఈ పొడిలో ఉమ్మెత్తాకుల చూర్ణం కూడా కలపచ్చు, కానీ ఉమ్మెత్తాకులు మీరు యూజ్ చేయడం అంత కరెక్ట్ కాదు. కాబట్టి మీకు ఎవరైనా క్వాలిఫైడ్ ఆయుర్వేదిక్ డాక్టర్ కనుక అందుబాటులో ఉంటే ఆయన సలహా మేరకు ఈ ఉమ్మెత్తాకుల పొడి కూడా వాడచ్చు. ఇది ఎలా వాడాలి? సుమారుగా ఒక 50 గ్రాములు గోధుమ పిండి, 50 గ్రాములు పసుపు తీసుకుంటే అంటే టోటల్ 100 గ్రాములు. సో ఈ 100 గ్రాములకి కేవలం 5 గ్రాములు ఉమ్మెత్తాకు పొడి, అంటే ఉమ్మెత్తాకుల్ని నీటిలో ఎండబెట్టి దాన్ని మిక్సీలో వేసి పొడి చేసి జల్లించాలి. ఇటువంటి పొడి కూడా ఒక 5 గ్రాములు కలిపి సేమ్ మనకి ఇందాక చెప్పుకున్నట్టుగా ఉదయం ఒక చిన్న స్పూన్, సాయంత్రం ఒక చిన్న స్పూన్ రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే ఆల్మోస్ట్ ఇన్హేలర్తో ఏమాత్రం తక్కువ కాకుండా మనకి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. కానీ ఇది మీరు వైద్య పర్యవేక్షణలో తీసుకోవడం మాత్రం సజెస్టబుల్. ఇవే కాకుండా చక్కగా ఆవిరి పడడం ద్వారా కూడా మనకి ఈ సమస్య కొంతవరకు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. ఆవిరి పట్టినప్పుడు దాంట్లో కొంత పసుపు, కొంత ఒక 4-5 తులసాకులు కూడా వేయండి. తులసాకులు వేసేటప్పుడు వాటిని పీసెస్ కింద కట్ చేసి చిదిమేసి వేస్తే మనకు కొంత ఫ్రీగా ఆ వేపర్స్ మనకు తగిలే అవకాశం ఉంది. ఇవే కాకుండా మీరు తులసాకులు తీసుకుని ఒక గ్లాస్ నీళ్ళలో బాగా బాయిల్ చేసి వడగట్టి దాంట్లో ఒక చెంచాడు తేనె కలిపి యూజ్ చేసినా కూడా మనకి రోజు పొద్దున సాయంత్రం తాగుతూ ఉంటే ఎంటీ స్టమక్ మీద లేదా తినక ముందు చక్కటి ఆహ్లాదకరమైన టేస్ట్తో పాటు మంచి హెల్త్ కూడా మనకు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక మందుల విషయానికి వస్తే ఆయుర్వేదంలో ఆస్తమా విషయంలో ఆ తీవ్రత పట్టి ఆ పేషెంట్ అవసరాన్ని బట్టి అనేక రకాల మందులు వాడుతూ ఉంటాం. ఉదాహరణకి హరిద్ర ఖండం అనే మెడిసిన్ తీవ్రమైన ఎలర్జీ సమస్యలో చాలా మంచి రిజల్ట్ ఇస్తూ ఉంటుంది. ఇది మీరు పొద్దున ఒక చెంచా, సాయంత్రం ఒక చెంచా, దీనికి పెద్దగా వైద్య పర్యవేక్షణ అవసరం లేదు, మీరు వాడుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, పిల్లలు కూడా వాడచ్చు. సో తీసుకుంటూ ఉంటే మీరు టీ, కాఫీ లేదా బూస్ట్, పాలు ఏదో దాంట్లో ఒక చెంచా కలిపి తాగుతూ ఉంటే అలర్జీ తీవ్రత తగ్గే అవకాశం ఉంది. ఇక మీరు వైద్య పర్యవేక్షణలో వాడుకునే మందులు అనేకం ఉన్నాయి. శ్వాసానందం గుళిక అని, కఫకేతురస అని, శ్వాసకాస చింతామణి అని, వాసారిష్ట అని, వాసకావలేహ్యం అని, కంఠకారి అవలేహ్యం అని, చవనప్రాశ లేహ్యం అని, అగస్త్య హరితకి అని, శ్వాస కుటార రసం అని, సమీర పన్నగరస్ అని, ఇట్లాగా అనేక రకాల మందులు మనకి ట్రీట్మెంట్ విషయంలో వాడుతూ ఉంటాం. ఇవి మీరు ఆ పేషెంట్ ఆరోగ్య స్థితి బట్టి, అట్లాగే పేషెంట్కు ఇతర అనారోగ్య పరిస్థితులు బట్టి, వాడుతున్న ఇతర మందులు బట్టి ఎగ్జాక్ట్లీ కరెక్ట్గా అంచనా వేసుకుని డోసేజ్ కనుక తీసుకుంటూ ఉంటే మీరు ఏ రకమైన స్టెరాయిడ్స్ అవసరం లేకుండా, ఇన్హేలర్స్ అవసరం కూడా ఏమాత్రం అవసరం లేకుండా ఆస్తమా నుంచి చక్కగా బయటపడే అవకాశాలు ఉంటాయి. మీరు హాయిగా ధారాళంగా గాలి పీల్చుకుని అందరిలాగా చలికాలాన్ని మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేయాలని వైద్యుడిగా కోరుకుంటూ నమస్తే.